అయితే ఎప్పుడు మీకు మాకు ఇంతకుముందు ఎప్పుడు మీలో కనిపించిన కోణం ఎలా అంటే దాచిపెట్టారా? లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా ఇవి కాకుండా? నేను అలాంటి వాడిని పింకీ, అలాంటి వాడిని. నేను ఫస్ట్ నుంచి అదే. బట్ ఈ 3 నెలలే వేరే విధంగా కనిపించాను తప్ప నేను ఫస్ట్ నుంచి అదే. కాకపోతే నేను బిగ్ బాస్ ని ఎంచుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే నేను కాలేజీలో క్యాంటీన్లో కూర్చొని సరదాగా ఫ్రెండ్స్తో జోకులు వేసుకునేటప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, సరదాగా తిట్టేవాళ్ళు. వీళ్ళు నన్ను చిరాకు చిరాకు అని చెప్పి ఎట్లా అన్నారు. అది కూడా టార్చర్ చేస్తాడు అని చెప్పి అనుకోనే వాళ్ళు పక్కన కూర్చొని విని ఎంజాయ్ చేసేవాడు. అది ఒక కాంప్లిమెంట్ గానే తీసుకోవాలి తప్ప నేను వేరే రకంగా తీసుకునేవాడు కాదు. కొట్టేసేవాళ్ళు కూడా సరదాగా వచ్చి అంత దీనికి వెళ్ళిపోయేది. సో నాలో ఉన్న ఈ కోణం అనేది అలవాటు చేసుకుంటే వచ్చింది కదా, బై గిఫ్ట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అలా వచ్చేసింది. ఇది బయటపడాలి అంటే నాకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అనుకున్నా. ఎందుకంటే మిగతా ఎక్కడైనా సరే ఒకవేళ జబర్దస్త్కి వెళ్ళినా లేకపోతే ఇంక వేరే ఏ షోకి వెళ్ళినా కూడా దట్ ఈస్ ఎ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ముందుగానే మనం ఈ జోకులు నేను ఇట్లా వేస్తాను, నువ్వు ఇట్లా వేస్తావు అని అనుకుంటా. ఇవేమీ లేకుండా ఆన్ ద స్పాట్ వేయగలడు శేఖర్ భాష అనేది ప్రూవ్ చేసుకోవడానికి నాకు బిగ్ బాస్ కి మించిన ప్లాట్ఫామ్ దొరకలా. సో నేను ఐ వాంట్ యూటిలైజ్ ఇట్ టు ద మాక్సిమం. అయితే నాగార్జున గారు అక్కడ ఎలిమినేషన్ దగ్గర, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీక్ లో ఆయన పగలబడి నవ్వారు. ఆయన నవ్వించిన ఏకైక పర్సన్ మీరే ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ ఆయన కొంచెం ఫీల్ అవుతున్నట్టు, అంటే మేము మీరు ఎలిమినేట్ అయిపోతున్నా ఆయన కూడా ఫీల్ అవుతున్నట్టు కనిపించింది యాక్చువల్ గా. సో మరి ఆఫ్ స్క్రీన్ ఏమైనా మాట్లాడారా ఎలిమినేట్ అయిన తర్వాత? అంటే నాకు తెలియదు, లేదు ఆఫ్ స్క్రీన్ మాట్లాడలేదు. మరి ఆయన మాట్లాడింది అంతా మీకు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. ఏనా ఎడిటింగ్ లో ఆయన కొంచెం ఆయన మొహంలో అసహనం కంటెస్టెంట్స్ మీద చూపించినట్టు అనిపించింది. ఎందుకు ఎలిమినేట్ చేశారన్న థాట్లో అనేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఎలిమినేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టక్క టక్క దాంట్లో పడుతుంటే ఆయన చెప్పారు, శేఖర్ భాషకి బిడ్డ పుట్టాడు అనే కారణంతో మీరు ఎలిమినేట్ చేద్దాం అనేది మాత్రం చెప్పకండి. ఇంకా తర్వాత మన వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలివి ఉపయోగించి డల్ అయ్యాడు అని చెప్పి ఏదో చెప్పుకొచ్చారు. బట్ అది కూడా పక్కన పెడితే ఆయన అన్ని దాంట్లో పడ్డిన తర్వాత సో ఎందుకంటే ఇతను అన్ని పనులు చేస్తాడు, చక్కగా క్లీన్ చేస్తాడు, అది చేస్తాడంటే సో మీకు ఒక మంచి పనివాడు కావాలన్నమాట అని కూడా అన్నారు. అది వచ్చిందో లేదో నాకు తెలియదు, అక్కడైతే అన్నారు ఆయన. సో ఆయన అయితే ఏమో నాకు నేను రీడ్ చేసిన దాంట్లో ఆయన కొంత డిసప్పాయింట్ అయినట్టుగా అనిపించింది. కానీ బూన్ ఇన్ డిస్గేజ్ అంటారు, కొన్నిసార్లు శాపం కూడా వరం అవుతుంది అన్నట్టుగా నాకు అది కరెక్ట్ టైంలో రావాల్సిన టైంలో బయటకు వచ్చాను. రియల్లీ దే నీడెడ్ మీ. యాక్చువల్లీ నేను చెప్తాను కదా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫామ్స్ లో నేను సంతకం పెట్టాల్సి ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అంటే అక్కడ మా అమ్మ కానీ లేకపోతే మా వైఫ్ వాళ్ళ మదర్ కానీ ఉండి చూసుకుంటారు. సో వాళ్ళిద్దరికి కూడా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్నిసార్లు ఒక మగాడనే అవసరం, కరెక్ట్గా అవసరమైన టైంలో, ఫ్యామిలీకి అవసరమైన టైంలో మీరు బయటకు వచ్చారు అనేది.